సో గైస్ మేమైతే ఈ రోజు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అన్నమాట. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బ్లీచింగ్ పౌడర్ కర్ర ఏమోదే మొత్తం మొత్తం మీరు ఎందుకు రాగి చెంబులాగా కట్టప్ అయితే ఇంకో రోజుల్లో చాలా పెద్ద స్టార్ అవబోతున్నాడు. రారా గజ్జుకు కదా అరే వద్దురా ఈ అమ్మ కాదురా నా అమ్మ వసకొల్లో అరే కారుతుంది గుడ్డి మొత్తం పోతుందన్నా పోతుంది చెప్పన్నా. ఎట్లా చేసింది చూడింత నేను అవతారం సినిమా అదే నేనేమన్నా మనిషినా నేను గారి తినా లేకపోతే నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. సో వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ. సో గైస్ మేమైతే ఈ రోజు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అన్నమాట. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నాం అంటే మిమ్మల్ని అంటే యాక్చువల్లీ కట్టప్ ఎప్పుడు అంటా ఉంటాడు అనమాట. మేము టార్చర్ చేస్తున్నాం సతాయిస్తాం అంటే లాస్ట్ వీడియో చూసారు కదా, దాంట్లో కూడా ఏం చేసిండు ఆ నడవని కార్ని మమ్మల్ని నొప్పించాడు. పొద్దున ఎంత బాగుంటే నూకి నూకి నాకు ఈడ నొప్పి లేచి నొప్పి నుంచి నాకు 2 చేయి పడిపోయినాయి. తర్వాత ఇప్పుడు లేచినాయి పొద్దున. ఇప్పుడు దీనికి ప్రతీకారం దీనికి మనమైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం అన్నమాట. ప్రతీకారం రూపంలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి మైదా పిండి, బ్లీచింగ్ పౌడర్. అరే బ్లీచింగ్ పౌడర్ వేస్తే ఎట్లుంటుందిరా? బ్లీచింగ్ పౌడర్ కర్ర ఏమోదే మొత్తం మొత్తం ఇప్పుడు మనము యాక్చువల్లీ ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటారు అందరూ పెంక మీదనో దేని మీదనో వేసుకుంటారు. అండ్ కొంతమంది ఏంటంటే ఎండకి గుండు మీద ఇప్పుడు నాకు తెలిసి ఎవరు వేయలే ఆమ్లెట్. మనం ఏం చేద్దామంటే ఈరోజు ఎండ కూడా లేదు, సో చూసుకొని కావాలని ఈ టైంకి వేస్తున్నా. గుడ్డు ఎండకే ఎండుతుంది, ఎండకే ఎండుతుందా లేకపోతే గాలికి కూడా ఎండుతుందా? అంటే కానీ ఆ ఆమ్లెట్ ఎవరు తింటాడు? కట్టప్ప మీద చేసిన ఆమ్లెట్ తినుడు అంటే మొత్తం చచ్చిపోతే అన్ని జంతువులు ఎలికలకి పెడతారు చూడు. ఎలికలకి పెట్టాలి నల్ల హిట్. గాయస్ మనం ఎప్పుడైతే ఈ పిండి ఎందుకు తెచ్చినా అంటే గుడ్డు జారిపోకుండా ఇట్లా కిరీటం లెక్క పెడతాం మొత్తం. ఎందుకు పెట్టించుకుంటాడు ఎవరు? నేను చెప్తా కదా అన్న ప్లీజ్ అడుక్కుంటాం లేదా ఎక్కువ లాగొద్దు. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళతో వేసాం. ఫస్ట్ మనల్ని కన్విన్స్ చేయాలా మన అక్కని. దగ్గర ఓకే. మీరు ఎందుకు రాగి చెంబులాగా కెమెరా పెట్టుకొని వచ్చారంటే ఏదో ఒక పంచాయతీ మనంతో కాదు అని నేను మాట. ఏంటి కాదు అని చెప్తున్నా కదా. అది కాదు జాకెట్ అవుతుంది. నేను మాట్లాడేవా అవుతుంది కాదని నాకు తెలియదు. నువ్వు కాదు నువ్వు అయితే నువ్వే డిసైడ్ అంత లేదు. కాదు అది కాదు ఎవరన్నారు? అది కాదు చెయ్యాలి.
కాదు మొన్నటి నుంచి చూస్తున్నాడు మగాడు ఒకటేనా సార్ ఆడు మగాడైతే మేము నేను అంటున్నారా ఇగో మీరే డిసైడ్ అయిపోయింది మరి మనం ఎందుకు మనం వీల్ చేసుకుందా మొత్తం చెప్తా నువ్వు పట్టుకోరా అరే మీ ఇష్టమే అంతా చెప్పు నొప్పి అయితే ఇంకో రోజుల్లో చాలా పెద్ద స్టార్ అవబోతున్నారు. రారా గజ్జుకుక్కద్దా ఇప్పుడే ఉన్న రోజులే అదే ఉన్న రోజులే ఫుల్ ఇట్రా అన్న నీళ్ళు ఎట్లా ఆ నీళ్ళు ఇడిగే ఏ నీళ్ళు ఆ నీళ్ళు బకెట్ కుక్కకు పెట్టిన నీళ్ళు రా కుక్కకి పెట్టినవి కావు స్నానం చేసుకొని కోరని వస్తే కుక్కకు పెట్టిన మంచి నీళ్ళు రా ఇప్పుడు ఏం చెప్తారా మీరు నేను చెప్పాలి అప్పుడే మనంతా కానిపోయినా అరే సతాయించకురా అసలు ఏంది చెప్పండి సీరియస్ ఏంది చెప్పు మెల్ల ఏదో చెప్పి వేసుకొని వస్తావు నువ్వు వాడిని దమ్మొస్తుంది ఆ బాటిల్ సరే ఓకే సారీ ఏం కాదు అరే అరే నీళ్ళు చూడరా చీరెను నీచి అరే మీరు గలీజ్ చేయకుండా చెప్పిన అరే ఎట్లున్నాయి నీళ్ళు ఏం కాదు అరే ఎందు బాయ్ ఏం చేస్తారు చెప్పు కూర్చో ఏదో చెప్పరా చూపిస్తాం మేము బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో 15 minutes later. ఏం లే ఫస్ట్ మనం పిండి కలుపుకున్నాం అరే నాకు ఏమన్నా వంటలు చేసి పెట్టినట్లున్నది ఏంద్రా ఇది చెప్పు అరే నేను మనిషినా లేకపోతే ఏంది సల్ల లీలేసి పిండిలేసి నూపితే చెప్పండి చల్ల ఉన్నాయి నీళ్ళు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా చూసి ఏం చేయాలి చెప్పు నాకు కొంచెం నేను కూడా పైన ఉంటది పూరీలు అన్నమాట నీ గుండు మీద హర్షం నేనే దొరికింది హర్షం మీకు పూరి అమాయక మీరు కించం లేకపోతే ఇది అంత వద్దు హర్ష నాకు ఇంత నన్ను దుంకి చంపేయండి లేకపోతే నేను కప్పి వాళ్ళు చూస్తున్నా ఈ ప్లేస్ వాళ్ళ కోసం ఇచ్చేయలేవా వాళ్ళ కోసం చేసినట్లే నీ సాటిస్ఫాక్షన్ గురించి చేసినట్లుంది అట్లా చేస్తావా అన్న మనము పిండి వీడు చెప్తున్నా మైదా పిండి పచ్చి పచ్చిగా ఉంటేనే వస్తుంది అవునా అరే పచ్చి పచ్చి ఏం చేస్తున్నారా గుండు సాఫ్ చేయాలి ఫస్ట్ మనం అయితే రొట్టెల పిండి అయితే కలిపేస్తాం అనమాట పూరి పిండి ఏదో పూరి రొట్టెల పూరి ఒకటే చేస్తారు భయ్ అరే నీళ్ళు పోయేట్లా చల్ల ఉన్నా ఆయన మధ్యలో స్పేస్ ఉండాలా మొత్తం అటు అది ఉండాలా నేను చెప్తా ఆగిరా ఆగిరా అట్లా కాదురా సాఫ్ చేయాలి గుండు సరే ఇది చేస్తే నాకు ఏంది చెప్పు చెప్తాడు అదే జాగ్రత్తగా లేకపోతే అలా
అరే వద్దురా ఈ అమ్మ కాదురా నా అమ్మ వసకొల్ల ఏం చేస్తుర్రో ఏం అరే అరే హర్ష అసలు వాడు ఏం చేస్తున్నా చెప్పారు సార్ దీన్ని చేస్తే మీకు ఎక్స్పెరిమెంట్ నేను బండినా బైక్నా బండినా ఏంటి నేను ఎండికలు పెడుతున్నా నాకు అర్థమైంది ప్లాస్టిక్ ఎండికలు పెడుతున్నా నీకు ప్లాస్టిక్ ఎండికలు కాదు వీళ్ళు నా మనోభావాలతో ఆడుకుంటారు నీ గుండుతో ఆడుకుంటారు మనోభావాలు కాదు. ఇప్పుడైతే మెంటల్ అనుకో గుడ్డి ఆగనా నరసండి కాలు మొక్తాను ఆగనా ఏం మస్తు ఉంటుంది తెలుసా క్రౌన్ ఇది క్రౌన్ ఇది కింగుకుంటా చూడు ఈ కింగ్ ఇప్పుడు ఏమన్నా వేసుకోండి రా భయ్ నూనె పోసరేనా ఏ కాదు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మాలిష్ చేస్తున్నా ఎండికలు బయటికి ఎండికలు లేవుగా చెప్పారుచా చెప్పు అందంగా తయారు చేస్తాం అందంగా జాగ్రత్త నూనె మీరు అది చూడు ఒకసారి అంటే పిండిని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావా అరే ఆగో ఒక దగ్గర ఉండు ఆడుతారా చాలు వీడికి ఆడుతుంది సిమెంట్ తోటి పెడితే ఇంకా బాగుంటుంది సిమెంట్ రాజా గైస్ పాపం కట్టపడి దోమలు కొడుతున్నాయి ఆ దోమలు కూడా ఈ గుండు మధ్యలో చెయ్యి పెట్టాలా సో గైస్ మనము ఆన సాల్ సాల్ అరే కారుతుంది రాబే కారుతుంది ఇగో ఉంటేనే ఆగు ఆగు ఉంటేలేదు అది జరు మొత్తం అతికిపోతుంది ఇట్లా చల్లగా అవుతుందిరా చల్లగా గాలి ఏనో పొలంకి వాటర్ పోతే మెత్తుతారు చూడు అట్లున్నది అంతా ఉంది అరే చల్లగా అవుతుందిరా చల్లగా అరే ఇడబెట్టి మా ఇడ లేదు అంతెందుకు చూస్తున్నాడు ఎంత అరే దాన్ని ముట్టకు రాదు వెళ్ళిపోతుంది పైన ముడుతున్నారు అరే నేను క్యాబ్ తీస్తున్నా సరే సరే ఇప్పుడు అన్నమాట అసలైన మెయిన్ ఎక్స్పీరియన్స్ ఏళ్ళు పెడుతున్నావు నా కలిసి ఏమైందా ఎంటికలు వస్తాయి స్టార్ట్ అమ్మా ఇప్పుడు మనము అన్న అసలు యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ మేము గుండుకి పిండి ఎందుకు పెట్టినాం తెలుసా అంటే ఇప్పుడు ఆమ్లెట్ అనేది మనకి వేడితోనే ఎండుతుంది చల్లతోని ఆమ్లెట్ అయినా చెక్ చేద్దాం మనం ఎక్స్పెరిమెంట్ అన్న సైంటిస్టులు కొత్త కొత్త చేస్తారు కదా నీ ఒంట్లో ఎంత వేడి ఉందో చూస్తాం ఇంట్లో నీ ఒంట్లో వేడి ఉందో లేదా చూస్తున్నాం రా గుడ్డే జల్దీ కొట్టు అసలు వేడి ఉందా కారిపోతుంది చూడు కరెక్ట్ అరే కారుతుంది గైస్ మనకి ఇప్పుడు ఇగో ఏంది కారుతుంది తీసేస్తా అందుకే నేను వస్తారు కానీ మంచిగా రవి అన్న అలా కూర్చానా అంతగా మనం అరే పిట్ట కూడా అనుకో పిట్ట వచ్చి కూర్చోవాలా రవి చేసి చూపిస్తా ఏమన్నా గుండుని రిజిస్టర్ చేద్దాము ఇక్కడ వస్తుందిరా తాగి కట్టప అట్లా పోయొద్దు ప్రేమతో వేయాలన్న
ఏడిడా అవు ఎంత ప్రేమగా అనిపిస్తుందా? అరే గుడ్డు ఏడైతుంది రా బేడికి పిచ్చోళ్ళు ఉన్నారు మీరు. అరే నేను మంచి మనిషినా? పడతాయి నీకు ఆ గుడ్డి మొత్తం పోతుందన్నా పోతుంది చెప్పన్నా అరే పిట్టలు వచ్చి కూర్చుంటే పిట్టలు సీదా తలకాయ సీదా తలకాయ సీదా తలకాయ సీదా సలకాయ కట్టపక్క జుట్టు వస్తే ఎట్లుంటుంది చూడు ఎట్లుందో హైలైట్. సరే సరే ఇగో మీరు ఏం చేయన్నారు, నేను వీళ్ళ కోసం కాదు సబ్స్క్రైబర్స్ కోసం అని నేను చేస్తున్నా. గైస్ మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే మన కట్టప్పన్న అయితే ఇది ఎక్స్పెరిమెంట్ ఆరా? ఇది ఎక్స్పెరిమెంట్ అంటారా ఆరావుడు అన్న? అరే నీకు ఇంటికెళ్ళి ఇవ్వని ఇంటికెళ్ళి వచ్చిర్వా నీకు నీకు ఇంటికలు వస్తే నీకు తెల్ల ఇంటికలు వస్తే ఎట్లుంటాయి ఎక్స్పెరిమెంట్ అంటే ఇది చూడు. ఆగు ఆగు లోపల కలుస్తున్నాయి రే. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. చాలు జుట్టు ఉంటే ఎంత మంచిగా ఉంది. చాలా ఎక్స్పెరిమెంట్ అయిపోయిందా? కూర్చోరు అనుకుని కొడతా అయిపోయింది. అరే నేను పిచ్చోన్నా హర్ష, ఏం చేస్తారు మీ ఒక నిమిషం మొన్న ఆ కార్తో మమ్మల్ని వేసుకోలేదు నన్ను వేసుకోలేరు ఇద్దరు. తర్వాత మళ్ళీ వేసుకో. సరే తర్వాత వేసుకో. దెబ్బకు దెబ్బ సరే ఎక్స్పెరిమెంట్ అంట నేను పిచ్చి ఏమన్నా అన్న ఆమ్లెట్ పోతుంది అన్న అరే ఆమ్లెట్ గాడిపోతుంది ఎందుకు ఇలా నా కర్మ. చెప్పాను ఆమ్లెట్ నన్ను అర్థం చేసుకోకుండా మీకు అర్థం చేసుకోవాలి. ఇంకేంటిరా కూర్చోన్నా సరిపోలే అయిపోలే అబ్బా పిండి మొత్తం పడేస్తుంది నేను. కూర్చో కూర్చో చెప్తా ఇక్కడ కూర్చోరా నేను కూర్చో ఇక్కడ కూర్చో అన్న మనం ఏం చేయాలి సార్ ఆగు అన్న అన్న పిండి పోయి అన్న పైన తలకాయ మీద పిండి పోయి. అరే తోమలు కరుస్తున్నాయి ఇక చూడిగో కట్ట కట్ట ఇగో చూడు. అన్న నువ్వు మొత్తం నువ్వు సీదా కూర్చో ఇట్లా కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో మొత్తం పిండి మొత్తం పిండి ఇలా పోయి గుండె మీద పోయి చెప్తా. హర్ష నేను మనిషినా లేకపోతే బర్రెనా? గాడిది అట్లా నువ్వు కట్లుద్దా మీ ఇష్టం మంచి అంటే కొండ చేస్తున్నాయి పిల్లలు కాదు. అరే దోమలు కరుస్తున్నాయిరా బాబు. ఇగో 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 ఇక్కడ మొత్తం కరుస్తుంది మొత్తం మొత్తం కరుస్తాయా ఇక్కడ చూడు ఇక్కడ ఇంత ఘోరంగా చేయొద్దు హర్ష. ఒక్క నిమిషం నువ్వు చేసినప్పుడు మేము ఆదవుతున్నాము నెక్స్ట్ నువ్వు కళ్ళలోకి ఎక్స్పెరిమెంట్ అన్న నా గుడ్డండి అన్న అయ్యో గైస్ నిజంగా ఏంటి అన్న కట్టపర నిజం గుడ్డు చూడు ఇంకా తినది వావ్ సో గైస్ మనం చేసుకునేదే మన వర్కౌట్ అయింది ఎక్స్పెరిమెంట్ అయితే వర్కౌట్ అయింది అనమాట. హైలైట్ అసలు గుడ్డు ప్లాస్టిక్ అని తెలిసిపోయింది. అన్న ఆ పిండి లేపు నేను రాను. చూడండి వాడు వీడియో కోసము ఎంత గలీజ్గా చేస్తుండు. మేము అట్లా చేస్తాం మా వానికి ఏదో ఎక్స్పెరిమెంట్ అని చెప్పి వచ్చి ఎట్లా చేస్తుంది చూడు. ఎంత గలీజ్గా అతకపోయినాయి మొత్తం మేడి ఆడ దోమలు గారుస్తున్నాయి. ఎట్లా చేసింది చూడు. ఇంత నేను అవతారం సినిమా అదే నేనేమన్నా మంచిగా నేను గారిదినా లేకపోతే నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం. హర్ష నీకన్నా ఇంతకన్నా ఉండాలి హర్ష. ఒక్క నిమిషం నీకోసం చాలా అంత ఫీల్ ఎందుకు అవుతుంది చేసిరా? అంత ఫీల్ వీళ్ళు రుద్దు ఏం లేదు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం. ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు నేను గుట్టంగా గుట్టంగా అన్న ఎక్స్పెరిమెంట్ అన్నా
అరే కొత్తదన్నా ఎక్స్పెరిమెంట్ అంటే